వెల్కమ్ టు రామానుజన్ మ్యాథ్స్ ఫస్ట్ 2026 మార్చిలో జరగబోయే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం పాలినామియల్ అనే టాపిక్ నుండి 1 మార్క్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం రండి. ఇదొక పాలినామియల్ అండి. ఏంటంట 3x³ + 4x² - 2x - 10 అనేది ఒక పాలినామియల్. అయితే ఆ పాలినామియల్‌లో ఉండే టర్మ్స్ ని ఏంటో కొంచెం తెలుసుకుందాం. ఏంటంట వేరియబుల్. వేరియబుల్ అంటే ఏంటంట అంటే x గాని, y గాని, z గాని ఆ పాలినామియల్‌లో ఉంటే ఆ x గాని, y గాని, zలని వేరియబుల్ అంటారు. ఇక్కడ ఏదుందండి అంటే x ఉంది కాబట్టి xని వేరియబుల్ అంటాము. తర్వాత కోఎఫిషియంట్. కోఎఫిషియంట్ అంటే ఏంటంట వేరియబుల్‌ని మల్టిప్లై చేసే వాటిని కోఎఫిషియంట్స్ అంటారు. వేరియబుల్‌ని గుణించే నంబర్స్‌ని కోఎఫిషియంట్స్ అంటారు. చూడండి x అంటే ఒక వేరియబులే కదా! ఆ వేరియబుల్‌ని మల్టిప్లై చేసే నంబర్స్ ఏంటట? ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ -2 అండి చాలా చాలా ఇంపార్టెంటు. తర్వాత ఇక్కడ x అనేది లేదు కాబట్టి వీటిని కోఎఫిషియంట్స్ అంటారు. కోఎఫిషియంట్ అంటే ఏంటంట xని మల్టిప్లై చేసేది లేదా వేరియబుల్‌ని మల్టిప్లై చేసే నంబర్స్‌ని కోఎఫిషియంట్స్ అంటారు. కాన్స్టెంట్ టర్మ్ అంటే దాని పక్కన x గాని, y గాని ఉండకూడదండి. ఉండని టర్మ్స్‌ని కాన్స్టెంట్ టర్మ్స్ అంటారు. -10ని కాన్స్టెంట్ టర్మ్ అంటారు. ఎందుకు? దాని పక్కన x గాని, y గాని దేనితోనో మల్టిప్లై లేదు కాబట్టి. తర్వాత డిగ్రీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్. వేరియబుల్‌కి హైయెస్ట్ పవర్‌నే డిగ్రీ అంటారు. మనం వేరియబుల్ అంటే x అనుకున్నాం కదా! xకి హైయెస్ట్ పవర్స్ ఏమున్నాయి చూడండి. xకి 3 2 ఆ మూడిట్లో హైయెస్ట్ పవర్ 3 కాబట్టి డిగ్రీని ఇక్కడ మనం 3గా చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత టర్మ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్లస్ చేత గాని, మైనస్ చేత గాని డివైడ్ చేసే వాటిని టర్మ్స్ అంటారు. చూడండి ఇది ప్లస్ కదా! దీన్ని ప్లస్ అనేది రెండిటిని వేరే డివైడ్ చేసింది కదా! సో వీటిని టర్మ్స్ అంటారండి. టర్మ్స్ అక్కడ 3x³ తర్వాత 4x² -2x -10 అని టర్మ్స్ అంటారు. టర్మ్స్ అంటే ప్లస్ చేత గాని, మైనస్ చేత గాని డివైడ్ చేసే వాటిని టర్మ్స్ అంటారు. మరి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని? 1, 2, 3, 4. 4 అనేవి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి అనుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ సెషన్‌లో డిగ్రీని బట్టి పాలినామియల్‌కి పేరు పెడదాం. తర్వాత టర్మ్స్‌ని బట్టి పాలినామియల్‌కి పేరు పెడతాం. అవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. జై హింద్.